Let me share my screen. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి సర్వర్ క్రియేట్ చేస్తారు. సర్వర్ క్రియేషన్ అనేది ఎప్పుడు చేస్తారు? ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్లో వి విల్ బీ హ్యావింగ్ ద బిల్డ్ టీమ్ అనే వాళ్ళు ఉంటారు, రైట్? ఈ బిల్డ్ టీమ్ అనేవాళ్ళు మన ఎన్విరాన్మెంట్ కానీ మన సెటప్ అనేది క్రియేట్ చేస్తారు. దట్ ఈస్ అ బేసిక్ ఫండమెంటల్. సో మనం జాయిన్ అయ్యేది ఎప్పుడు జాయిన్ అవుతాము? బిఐయు ఆపరేషన్స్. వాట్ ఈస్ అ బిఐయు ఆపరేషన్స్? బేసికలీ వీ హ్యావ్ ఏ సెటప్, ఓకే, మొత్తం అంతా ఉంది. యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ బిజినెస్. అంటే మీ బిజినెస్ రన్ అయ్యేలాగా మీరు చూడటమే ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ థింగ్ అన్నమాట. సో ఈ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్లో దెర్ ఈజ్ అ ఫ్యూ థింగ్స్ అనేవి మనకు జనరల్గా అడుగుతుంటారు. ఒకటి హార్డనింగ్. సో హార్డనింగ్ ఈజ్ అ జనరలైజ్డ్ వర్డ్. సో ఇక్కడ సింపుల్గా హార్డనింగ్ కానీ లేకపోతే వల్నరబిలిటీ కూడా అంటారు. ఈ రెండు టర్మినాలజీలు కూడా డిఫైనింగ్ ఒకే దానికి చేస్తాయి అన్నమాట. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ సర్వర్. ఐ హ్యావ్ ఎ సర్వర్ ఆఫ్ 192.168.2. ఇది నా లైనక్స్ సర్వర్. లివ్ ఇట్ అబౌట్ ద ఆపరేటింగ్ సిస్టమ్. అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నా కావచ్చు, ఇంక్లూడింగ్ విండోస్ కూడా కావచ్చు, ఓకే. సో ఈ పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టంలో ప్రైమరీగా హార్డనింగ్ చేసినప్పుడు మనము లూప్ హోల్స్ని కవర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా మన హౌస్ని కానీ లేకపోతే ఎప్పుడైనా కూడా ఒక ఎవ్రీ 1 ఇయర్కి మనం ఒక పెయింట్ చేస్తున్నాం అనుకోండి. లెట్ ఇట్ బి ఏదో ఒక పర్టికులర్ డే రోజు, పండగ రోజు ఏదో ఒకటి నేను మళ్ళీ పెయింట్కి వెళ్ళినప్పుడు సో మనం ఏం చేస్తామో, వీఆర్ గోయింగ్ టు ఆల్ ద లూప్ హోల్స్. లైక్ ఎటువంటి పెయింట్ ఇష్యూస్ ఉన్నా, లీకేజెస్ ఉన్నా, లేకపోతే ఏమన్నా ప్రాబబిలిటీ లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్ వస్తుంటాయి, లేకపోతే ప్రతి ఇష్యూ కూడా మనం కన్సిడర్ చేసి దాన్ని మనము బ్లాక్ చేస్తాం. ద పర్పస్ ఈజ్ దట్, ఓకే, ఫస్ట్ బ్లాక్ చేసి దాని తర్వాత ఒక ప్రాసెస్ అనేది ఎస్టాబ్లిష్ అనేది ప్రాపర్గా జరగడానికి మనము హెల్ప్ అవుట్ చేస్తాం. ఇక్కడ కూడా సర్వర్ హార్డనింగ్ అనేది యూజువల్గా ఎవ్రీ కంపెనీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్వార్టర్లీ, ఓకే, లేకపోతే ఎస్పెషలీ ఇయర్ ఎండింగ్స్లో అట్ ద టైమ్ ఆఫ్ ఆడిటింగ్ పర్పస్లు చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే మీ సర్వర్లో యూ విల్ బీ హ్యావింగ్ వన్ అప్లికేషన్, లెట్ ఇట్ బి ఒక హెచ్టిటిపి అప్లికేషన్ ఉంది, లేదు అనుకుంటే ఒక బ్యాకప్ సర్వర్ అనేది ఎగ్జిస్టింగ్ అయింది, ఓకే. సో సర్వర్ పరంగా వచ్చినప్పుడు వాట్ ఆర్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్స్? ఫర్ ఎగ్జాంపుల్ SSH పోర్ట్ నంబర్ 22 అనేది ఏ పోర్ట్ నంబర్? వాట్ ఈస్ ద పోర్ట్ నంబర్ ఆఫ్ SSH? 22. దీన్ని వాళ్ళు మోడిఫై చేసి ప్రాబబ్లీ 22, ఓకే. ఇదే రకంగానే ఏమన్నా ఓపెన్ పోర్ట్స్ ఉంటాయి, ఓపెన్ పోర్ట్స్ని క్లోజ్ చేయడం కానీ, ఓకే. అండ్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా సర్వీసెస్ బూట్ లెవెల్లో ఎనేబుల్ అయి ఉండవు, వాటిని ఎనేబుల్ చేయడం కానీ, ఓకే. అండ్ అడిషన్ టు దట్ అడిషనల్ SSL సర్టిఫికేట్స్. SSL సర్టిఫికేట్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం లాగిన్ అయినప్పుడు ఏమన్నా కొన్ని అథెంటికేషన్ సర్టిఫికేట్స్ అంటారు, అలాంటివి ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇవన్నీ కూడా సర్వర్ లెవెల్లో చేస్తారు. అదే సర్వర్ లెవెల్లో ఏ రకంగా చేస్తామో అప్లికేషన్ లెవెల్, ఎస్పెషల్లీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు ప్యాచింగ్ చేసినప్పుడు బేసిక్గా కెర్నల్ ప్యాచింగ్, అప్లికేషన్ ప్యాచింగ్ అని 2 టైప్స్ ఉంటాయి. వాట్ ఈస్ ఎ కెర్నల్ ప్యాచింగ్? ద కెర్నల్ ప్యాచింగ్ ఈజ్ రెఫర్ టు ద యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. అప్లికేషన్ ప్యాచింగ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ అప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిటిపి కానీ లేకపోతే వెబ్ సర్వీసెస్ కానీ ఏమన్నా కానీ. దీంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనం అడిషనల్గా వాడుతుంటాం, లైక్ మోజిల్లా, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఫాక్స్, ఓకే, లెట్ ఇట్ బి పుట్టి అనుకోండి సంథింగ్. ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ అన్నిటినీ కూడా కీప్ ఆన్ అప్డేట్ అంటూ చేస్తుంటారు. అంటే లేటెస్ట్ వర్షన్స్ అండ్
సెక్యూర్ వర్షన్స్ మీ ఓఈఎంస్ అంటారు. ఓఈఎంస్ ఈజ్ నథింగ్ బట్ ప్రతి కంపెనీకి మనము వర్క్ చేస్తున్న వెండర్. ఓకే, ఆ వెండర్ ఎవరన్నా కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ నుంచి మనకు కొన్ని రికమెండేషన్స్ వస్తాయి. ఓకే, అదే రకంగా రెడ్ హ్యాట్ నుంచి కొన్ని రికమెండేషన్స్ వస్తాయి. అదే రకంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాకప్ టూల్ లేకపోతే మైక్రోసాఫ్ట్ ఇచ్చేస్తున్నారు, మైక్రోసాఫ్ట్ నుంచి కొన్ని రికమెండేషన్స్ వస్తాయి. అంటే కొన్ని ప్యాచింగ్ వల్నబిలిటీస్ వస్తాయి. ఇప్పుడు మీ మొబైల్ ఉంది, మీ మొబైల్లో ఎప్పుడైనా మీరు గమనిస్తే మీకు అప్డేట్స్ వస్తాయి. ఎప్పుడైనా చూసారా? అప్డేట్స్ వస్తుంటాయి. కొన్ని అప్డేట్స్ వచ్చి ఫీచర్స్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎ కలర్, ఓకే, లైక్ ఎ ఫాంట్, సంథింగ్ ఈటీసీ. కొన్ని వచ్చి సెక్యూరిటీకి వస్తుంటాయి. అంటే దానికి సంబంధించి ఏమన్నా అన్నెసరీ బ్లాక్ అవ్వకుండా, లేకపోతే సెక్యూర్ ఉండటానికి, లూప్ హోల్స్ కంట్రోల్ చేయడానికి, ఓకే, కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఇన్బిల్ట్ వస్తుంటాయి. సో మనకు తెలియకుండానే మనం ఏం చేస్తుంటాము, సింపుల్గా అప్డేట్ కొట్టేస్తాము, అయిపోతుంది. సర్వర్ లెవెల్లో కూడా మనకు ఈ రకంగానే వస్తాయి. సర్వర్ లెవెల్లో కూడా ఏమవుతుంది, మనకు ఈ ప్యాచెస్ వచ్చినప్పుడు వీఆర్ డూయింగ్ హార్డనింగ్. అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ద హార్డనింగ్ ఈజ్ వెరీ సింపుల్, నథింగ్ బట్ వేర్ ఎవర్ దేర్ ఈస్ అ ఛాన్సెస్ ఆఫ్ లూప్ హోల్స్ ఆర్ దేర్, ఆర్ వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద లూప్ హోల్స్. ఓకే, సో ఇక్కడ దట్ షుడ్ బి ఎనీ కెర్నల్ లెవెల్ కావచ్చు, వాయిస్ లెవెల్ కావచ్చు, అప్లికేషన్ లెవెల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఫ్రమ్ ద ఎండ్ టు ఎండ్ ఆపరేషన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ హార్డనింగ్. సో ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో కేశవ్ గారు, ఐ థింక్ ఈజ్ ఇట్ రైట్ మీ ఎన్విరాన్మెంట్లో ఎలా చేస్తుంటారు? యాక్చువల్గా మేము దీని సైడ్ యూజ్ చేయమండి, హార్డనింగ్ సైడ్ సర్వర్. యాక్చువల్గా విఏపిటి టీము వాళ్ళు చూసుకుంటారండి సర్వర్. సెక్యూరిటీ టీమ్ అనేది సెకాప్స్ టీమ్ అంటారు. కొన్ని చోట్ల ఎలాగంటే సెకాప్స్ టీమ్ అంటారు. ఓకే, సెకాప్స్ టీమ్ విల్ బి డూయింగ్ ఆన్ సెక్యూరిటీ రిలేటెడ్ చేస్తారండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అంటే ఎలాగంటే లైక్ ఫైర్వాల్ లెవెల్, నెట్వర్క్ లెవెల్, ఓకే, మీకు కైండ్ ఆఫ్ దోస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎస్ఎస్ఎల్ లెవెల్ కొన్నిటివి. ఓకే, అదే రకంగానే మనకి సర్వర్ సైడ్ కూడా మనం చేయాల్సి వస్తుంది అనమాట. సర్వర్ లెవెల్ హార్డనింగ్ కూడా. అండ్ అప్లికేషన్ వాళ్ళు ఎలాగా డైరెక్ట్ చేయలేరు కాబట్టి అది కూడా ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ కైండ్ ఆఫ్ మన ఫ్యామిలీ అన్నట్టు. ఓకే మిత్ర, చెప్పండి, ఏదో చెప్తున్నారు. సార్ ఎస్ఎస్హెచ్కి ఐపీ పాయింట్ ఇది సంథింగ్ ఏదో చెప్పారు. 22 మనకి ఎలా తెలుస్తుంది సార్? మీరు 22 అని చెప్పారు ఎగ్జాక్ట్గా. సో మీకు ఎస్ఎస్హెచ్కి 22 అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఓకే, మీరు సర్వర్లో లాగిన్ అయినప్పుడు, ఓకే, మామూలుగా ఎల్ఎస్ఆఫ్ కానీ లేకపోతే మీకు అది కొంచెం ఫ్రంట్ వెళ్ళిన తర్వాత చెప్తాను, ఎల్ఎస్ఆఫ్ అనే కమాండ్ ద్వారా మనం జనరల్గా చెక్ చేస్తాం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ కమాండ్ విల్ హెల్ప్ యూ అవుట్. మన దగ్గర ఉన్న పోర్టు LSAF-I22. ఈ 22 అనేది మనకి ఇది ఎస్ఎస్హెచ్కి ఎస్టాబ్లిష్ అవుతుంది. దిస్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఎస్ఎస్హెచ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 80 నెంబర్ ఉందనుకోండి. 80 అనేది దేనికి రెఫర్ చేస్తారు? ఎంజినిక్స్ చేస్తారు, హెచ్టిటిపికి చేస్తారు. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ హియర్. ఎంజినిక్స్ కూడా మనకి ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అదేమంటారు, మనకు వెబ్ సర్వరే అన్నమాట. ఓకే, రెండిట్లో మన అప్లికేషన్లో మన సర్వర్లో ఏది ఉంటే అది వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇదే రకంగానే మీకు జనరల్గా రియల్ టైంలో కూడా ఈ పోర్ట్ డౌన్ అయిపోయింది, ఈ పోర్ట్ పని చేయట్లేదు అని ఈ టైప్ ఆఫ్ ఎర్రర్స్ కూడా వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ వాట్. ఎనీ డౌట్స్ ఫర్దర్? నో సార్. ఓకే, సో శశాంక్, ఎనీ డౌట్స్? మీకు అర్థమైంది శశాంక్? నథింగ్ లైక్, అంటే ఇప్పుడు మనము మన దగ్గర జస్ట్ ఊరికే దాన్ని క్రాస్ వెరిఫై చేసి దాంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉన్నా దాంట్లో మనం వెరిఫై చేసేసి సో మళ్ళీ మనం వర్క్ లాగా. అవును, అందుకోసమనే మనకి ఎప్పుడు కూడా ఇయర్ ఎండింగ్లో, క్వార్టర్ ఎండింగ్లో మనకి ఓకే సెక్యూరిటీ ప్యాచెస్ అని వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎప్పుడు కూడా CVE 00431
ఈ కొత్త ప్యాచ్ వచ్చింది ఈ సర్వర్కి, ఓకే, లేకపోతే ఈ అప్లికేషన్కి అని ఈ రకంగా మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి రికమెండేషన్స్. క్లయింట్ వచ్చి ఏం చెప్తాడు, ఈ కొత్త అప్డేట్ వచ్చింది ఇది ఇన్స్టాల్ చేయండి అని చెప్తాడు. సో ఆ ప్యాచ్ ఏంటి అనేది మనం చూసి వ్యాలిడేట్ చేసి, ప్లస్ ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి అది సూట్ అవుతుందా లేదా చూడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర మామూలు బేసిక్ ఫోన్ ఉంది, అడ్వాన్స్డ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నోట్ 2కి సంబంధించిన ఫోన్ ఉంది. ఓకే, యూజర్ వచ్చి నోట్ 5కి సంబంధించిన ప్యాచ్ తీసుకొచ్చి ఇన్స్టాల్ చేయండి అని చెప్తే అది వర్కౌట్ అవుతుందా? రైట్. అదే రకంగానే ప్యాచెస్లో మనకి లోయర్ వర్షన్, హయ్యర్ వర్షన్ అనే 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి. మీరు యూజ్ చేస్తున్న సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్షన్ని బట్టి ఇట్ విల్ గోయింగ్ టు బి డిపెండింగ్ అపాన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేస్తున్నది 8.x అనుకోండి. ఓకే, మీకు వచ్చిన ప్యాచెస్ అప్డేటు యూజర్ 7.x లేకపోతే 6.x ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అని ఇది వచ్చాయనుకోండి, ఇట్స్ ఇగ్నోరబుల్, నో నీడ్. ఓకే, ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నది 8.x. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ గివెన్ ద సమ్ ఆఫ్ రికమెండేషన్స్ వచ్చాయండి మాకు మెయిల్స్, లేక 9.x లేకపోతే 10.x అంటే నో, దిస్ ఈజ్ ఆల్సో వీఆర్ నాట్ సపోర్టింగ్. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి 8.6 అనేది రన్ అవుతుంది, 9.x 10.x అనేది యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ నాట్ ఎడ్ అంటిల్ అన్లెస్ మీ ఓఎస్ అప్గ్రేడ్ అయ్యేంత వరకు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ద వ్యాలిడేషన్స్. మనం డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పుడు చేయము. ఈ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్స్ ఎవరు చేస్తారు? మీ టీంలో ఉన్న లైక్ L2 కానీ L3 కానీ ఓకే, ఈ వ్యాలిడేషన్ చేసి సో మనకి ఇది పర్ఫెక్ట్ మనకు ఫిట్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు లేక M ద్వారా లేకపోతే సమ్ ప్యాచ్ మెకానిజం లేక ప్యాచ్ఎం టూల్ ద్వారా లేకపోతే సమ్ ఆటోమేషన్ ద్వారా ఇన్స్టలేషన్ అనేది చేస్తారు ఆన్ డౌన్ టైమ్ విత్ చేంజ్. ఓకే, దిస్ ఈస్ ద కాల్ ఎంటైర్ లైఫ్ cycling of the process. ఓకే, హోప్ ఇట్స్ క్లియర్. సతీష్ గారు అర్థమైందా? ఎస్ సార్. ఓకే, సో దిస్ ఈజ్ అ జనరలైజ్డ్. మనకు మామూలుగా ఇంటర్వ్యూస్ టైంలో కొన్నిసార్లు మనం చేయకపోవచ్చు. సో ఈ డజన్ మీన్ దట్ ప్రతిసారి మనమే చేస్తామని కాదు, కొన్నిసార్లు మనం చేయకపోవచ్చు, చేయకపోయినా కూడా బట్ I always you try to be mention yourself, you are participating into the activity. ఎలాంటివి లైక్ ఈ వ్యాలిడేషన్ చేయడం కానీ ప్రీ వ్యాలిడేషన్స్ పోస్ట్ వ్యాలిడేషన్స్ ఇలాంటివి చేయడం. అంటే ప్యాచింగ్ అయిపోయింది, ప్రజెంట్ ఏ వర్షన్ ఉందో చెక్ చేయడము, ఒకే సర్వర్ పింగ్ అవుతుందో లేదా చెక్ చేయడము, లేదంటే మీకు మీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన సమ్ ఆఫ్ పోర్ట్స్, ఓకే కొన్ని పోర్ట్స్ ఉంటాయి కదా, ఈ పోర్ట్స్ అనేవి ఓకే లీజన్ అవుతున్నాయా లేదా చెక్ చేయడము, ఓకే సర్వీసెస్ అండ్ అప్లికేషన్స్ ఓకే రన్ అవుతున్నాయా ఓకే అనేది ఈ వ్యాలిడేషన్ చేయడం. దిస్ వీఆర్ కాలింగ్ యాజ్ పోస్ట్ వ్యాలిడేషన్స్ అంటారు అన్నమాట. ఈ రకంగా మనము కొన్ని పోస్ట్ వ్యాలిడేషన్స్ అనేవి చేస్తుంటాము. ఓకే, సో హోప్ ఇట్ ఇస్ అండర్స్టాండ్. డోంట్ సే నో టు అది ఇంటర్వ్యూ టైం చేసేటప్పుడు ఓకే నో అని చెప్పకండి. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నో ఓకే యూ కెన్ కన్వే ఇన్ దిస్ వన్. సో ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ పర్ఫార్మ్ బట్ ఐఎమ్ కోఆర్డినేటింగ్ విత్ మై L2 team and L3 team at the performing of the patches. I will help you out with the pre-validation, post-validation okay wherever there is a help needed. సో దీనివల్ల ఏమవుతుంది, ఎదురుగా ఉన్నోడికి ఓకే డైరెక్ట్గా చేయకపోయినా కూడా యూ డూ హ్యావ్ ద నాలెడ్జ్ అండ్ ద టర్మినాలజీ, లేకపోతే ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఒక కైండ్ ఆఫ్ ఇష్యూ అనేది ఉంటుంది. ఏదైనా ఇష్యూ వచ్చిందనుకుంటే ఐఎమ్ వర్కింగ్ విత్ L2 team L3 team అని చెప్పచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ హార్డెనింగ్. ఈ టాపిక్ గురించి మీకు నేను సమ్ ఆఫ్ సాటర్డేస్ మీకు తీసుకుంటాను సెపరేట్గా. హార్డెనింగ్ ఇవన్నీ కూడా వర్క్ అరౌండ్ ప్రాసెస్లు అంటారు అన్నమాట. ఓకే, ఇక్కడి నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు. ఓకే, సో ఆర్ వి క్లియర్? కెన్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్?
ఓకేనా ప్రదీప్ గారు, మీకు అర్థమవుతుందండి? ఐ థింక్ సార్ ఎల్విఎం లో కూడా ఎల్విఎం నుంచి వస్తాయి కదా సార్ క్వశ్చన్స్, ఎల్విఎం బూటింగ్ ప్రాసెస్ వస్తాయి, ప్రతి మీరు ఇక్కడ టాపిక్ నుంచి నుంచి వస్తాయండి కంపల్సరీగా. ఓకే సార్. మీకు ఎల్విఎంలో ఏ క్వశ్చన్స్ రావచ్చు, ఎల్విఎంలో క్వశ్చన్స్ ఉన్నా కూడా నేను దానిలో అటాచ్ చేశాను కదా. ఓకే, ఫైల్ సిస్టమ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు, ఎలా కాన్ఫిగరేట్ చేస్తావు, స్టోరేజ్ టీమ్ వాళ్ళు అటాచ్ చేస్తారు, నీ ఓఎస్లో డిస్క్ అటాచ్ అయిందా లేదని ఎలా చెక్ చేస్తావు, స్టోరేజ్ డిస్క్ రిఫ్లెక్ట్ అవ్వలేదు నువ్వేం చేస్తావు. ఓకే, సో ఒక డిస్క్ నుంచి ఒక 20 GB డిస్క్ క్రియేట్ చేయాలంటే నువ్వు ఏం స్టెప్స్ వాడతావు, క్యాపిటల్ ఎల్ వాడతావా, స్మాల్ ఎల్ వాడతావా, ఓకే, లేకపోతే వాట్ ఈస్ ద వే ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఇవన్నీ కూడా వస్తాయి కదా. ఫైల్ సిస్టమ్ మార్చమంటే ఎలా మారుస్తావు XFS నుంచి XT4కి. సో క్వశ్చన్స్ ఆర్ సేమ్. సో మీకు ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను. ఓకే, డోంట్ వరీ, ఓకే సార్. ఏం చదివారో కూడా నాకు తెలుస్తుంది. ఓకే, సో లెట్ వి మూవ్ ఆన్ టు ద టాపిక్, వీ డోంట్ వాంట్ బి టేక్ అప్ లాంగ్ టైమ్ హియర్. ఓకే, సో మన ప్రీవియస్ క్లాస్లో వి డిస్కస్డ్ అబౌట్ ద యూజర్ మేనేజ్మెంట్ గురించి సమ్ ఆఫ్ ద థింగ్స్ వి డిస్కస్డ్. సి యూజర్ మేనేజ్మెంట్, యూజర్ ఎలా యాడ్ చేయాలి, ఓకే, అండ్ యూజర్కి ఎలా పాస్వర్డ్ క్రియేట్ చేయాలి, ఓకే, అండ్ వేర్ ఈజ్ ద స్టాండర్డ్ ప్రాసెస్, ఏ పర్టికులర్ ప్లేస్లో మనకి బేసిక్గా అది అటాచ్ అయి ఉంటుంది, ఓకే, అనేది చెక్ చేసాము. అదే రకంగానే సో దెర్ ఏ లాట్ ఆఫ్ ద ఛాన్సెస్ వీఆర్ డూయింగ్ ఇన్ టు ద ఒక యూజర్ని క్రియేట్ చేసి లేకపోతే ఒక పర్టికులర్ గ్రూప్లోకి ఏ రకంగా అటాచ్ చేస్తాము. ఓకే, సో హియర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలాంటి సినారియోస్ ఎలా వస్తుంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో లెట్ ఇట్ బి గ్రూప్ యాడింగ్ అనేది వెరీ రేరెస్ట్ సిచ్యువేషన్. మీకు లాస్ట్ క్లాస్లో చెప్పినప్పుడు గ్రూప్ యాడింగ్ ఈజ్ అ వెరీ రేరెస్ట్ సిచ్యువేషన్, మనకి రెగ్యులర్గా అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఐడి test1 అనే ఒక యూజర్ ఏదైనా ఉండడము చూద్దాము, లేకపోతే ఐడి జాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాము. ఒక జాన్ అనే ఒక యూజర్ ఉంది. ఓకే, సో గ్రూప్ యాడ్, ఓకే, సైన్స్ అనేది, సారీ స్పెల్లింగ్ మిస్టేక్, సో గ్రూప్ యాడ్ సైన్స్ అనేది యాడ్ చేస్తాను. సో cat/etc, ఓకే, ఎక్కడ చెక్ చేయాలి, పాస్వర్డ్ grep-i, ఓకే, సో యూజర్ నేమ్ జాన్, సో జాన్ అనేవాడు ఎగ్జిస్టింగ్ అయి ఉన్నాడు. గ్రూప్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ చెక్ చేస్తాము, గ్రూప్స్లో చెక్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ గ్రూప్ బదులు దిస్ పర్టికులర్ సైన్స్ అనేది చెక్ చేస్తాను, ఈ గ్రూప్లో ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఇప్పుడు మనం ఐడి జాన్ అని కొట్టినప్పుడు సో ద కంటెంట్ ఇట్ ఈస్ డిస్ప్లేడ్ యాజ్ ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డిస్ప్లే అనేది చేసింది. ఓకే, యూ కెన్ సీ దట్ హియర్ యూజర్ ఐడి, గ్రూప్ ఐడి అండ్ గ్రూప్స్, అంటే గ్రూప్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ పర్టికులర్ యూజరు ఏ గ్రూప్లోనూ అవైలబుల్ లేడు. ఓకే, యూజర్ మోడ్ -AG, సో జాన్ పర్టికులర్ గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్లో నేను అటాచ్ చేశాను. సో మనం అటాచ్ చేసినది సైన్స్. సో JOHN నిమిషం
1 minute. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సినారియో. ఈ సినారియో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్గా ఎలాగంటే మీరు ఏదైనా ఒక ఆఫీస్లో జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన ఆఫీసు యు ఆర్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ద ప్రాజెక్ట్. అంటే ఎలాగంటే మీరు ఒక ప్రాజెక్ట్కి మీరు డైరెక్ట్గా అలొకేట్ చేస్తారు. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ యూ జాయిన్ అని విప్రో, మీకు విప్రో ఐడితో పాటు ఆ పర్టికులర్ టీంలో గ్రూప్ ఐడి కూడా నథింగ్ బట్ ఇంకో ఐడి కూడా ఏ పర్టికులర్ టీం లెట్ బి ఒక ప్యాచింగ్ టీమా లేకపోతే ఒక పర్టికులర్ ఏదో ఒక క్లయింట్ అలొకేషన్ కూడా సేమ్ టైంలో జరిగినప్పుడు ఈ ప్రాసెస్ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ మోడ్ అనేది ఏ రకంగా ఉంటుంది అంటే యాక్చువల్గా ఈ ప్రాసెస్ ఏంటి అంటే సార్ యూజర్ మోడ్ -G గ్రూప్ నేమ్ యూజర్ నేమ్ సార్. సైన్స్ అనేది తీసుకోవట్లేదు. సైన్స్ డస్ నాట్ అన్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ బదులు ఓకే టెస్ట్ గ్రూప్ అనేది ఏదో ఉంది. సార్ నేనేం చెప్తున్నాను అంటే ఫస్ట్ గ్రూప్ నేమ్ తర్వాత యూజర్ నేమ్ క్యాట్ ఏటీసీ గ్రూప్ అని కొట్టాను సార్ దాంట్లో. అదే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు ఏదో గ్రూప్ ఉంది. లెట్ ఇట్ బి ఒక గ్రూపే తీసుకుందాము. GROUP గ్రూప్ యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ గ్రూప్ 1 అనేది ఇచ్చాను. ఓకే సో ఇది లిస్ట్ అవుట్ చేస్తే టెస్ట్ గ్రూప్ 1 అనేది లిస్ట్ అవుట్ అయింది. ఓకే హియర్ ఇట్స్ ఫైన్ ఐడి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐడి టెస్ట్ అనేది ఇది దీనికి ఏది అలొకేట్ అవ్వలేదు కాబట్టి ఓకే. సో మీరు ఇప్పుడు చెప్పేది ఏంటి యూజర్ మోడ్. ఓకే సో హైఫన్ కొన్ని G ఇద్దాం. యాక్చువల్గా ఏ ఇవ్వాలి. ఓకే యూజర్ నేమ్ ఏ గ్రూప్కి ఈ పర్టికులర్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ గ్రూప్ 1 అంటే ఈ పర్టికులర్ యూజర్కి నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను. సార్ గ్రూప్ మోడ్ అని కొట్టాను సార్. MODనే లేదు. సో ఇది చూడాలి ఇది ఎందుకు రావట్లేదు అనేది. యాక్చువల్గా అయితే ఇక్కడ సపోజ్ రావాలి. సో యాక్చువల్గా ఏంటంటే మనం యూజర్ని క్రియేట్ చేసినప్పుడు వీ హ్యావ్ ఏ 2 గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఒకటి ప్రైమరీ గ్రూప్, ఒకటి సెకండరీ గ్రూప్. సో ఎనీవన్ హ్యావింగ్ ఐడియా వాట్ ఈస్ ద ప్రైమరీ గ్రూప్, వాట్ ఈస్ ద సెకండరీ గ్రూప్? వెన్ ఏదైతే యూజర్ క్రియేట్ చేసామో అప్పుడే గ్రూప్ ప్రైమరీ గ్రూప్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. వెన్ మళ్ళీ అదే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఆఫీస్ ఉంది సార్. నేను గ్రూప్ యూజర్ అనేవాడు హైదరాబాద్లో ఉన్నాడు అనుకో. యూజర్ క్రియేట్ చేసినప్పుడు హైదరాబాద్ అనే ప్రైమరీ గ్రూప్ అనేది దాంట్లో గ్రూప్ అనేది ఎగ్జిట్ ఉంటుంది. అదే మళ్ళీ బెంగళూరుకి అలా షిఫ్ట్ చేయాలన్నప్పుడు అది సెకండరీ గ్రూప్ కిందకి యాడ్ చేస్తాం. యా సో అదొక సినారియో. ఇంకో సినారియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు విండోస్ టీమ్ అనుకోండి లేకపోతే లైనక్స్ టీమ్ అనుకోండి. మీ ప్రైమరీ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి లైనక్స్. అంటే లైనక్స్ ఒక టీం ఉంది కాబట్టి ఆ టీంలో మీరు ప్రైమరీ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ రెస్పాన్సిబిలిటీ ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ మీరు VMware ఎన్విరాన్మెంట్ కూడా యాక్సెస్ చేయాలి. ఓకే అలాంటప్పుడు ఏమవుతుంది మీకు VMware ఎన్విరాన్మెంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తున్నాను ఇలాగ కన్సోల్ ఉంది. ఈ కన్సోల్ ఎలా ఉంది లేకపోతే కన్సోల్ సర్వర్ అప్లో ఉందా లేదా ఇలా కొన్ని మినిమల్ రిక్వైర్మెంట్స్ చేయడానికి మీకు యాక్సెస్ కావాలి. కానీ VMware టీమ్కి సెపరేట్ టీం ఉంది రైట్. సో కానీ ఆ VMware టీంకి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటి లైక్ అడ్వాన్స్ లెవెల్ అనుకోండి. ఇక్కడ మీకు అడ్వాన్స్ లెవెల్ అవసరం లేదు. కైండ్ ఆఫ్ యు ఆర్ డూయింగ్ ద సమ్ కైండ్ ఆఫ్ లిమిటెడ్ యాక్షన్స్. అలాంటప్పుడు మీకు ఏమవుతుంది ఇట్ విల్ గోయింగ్ టు బి యాజ్ ఎ సెకండరీ యూజర్. అంటే యు ఆర్ నాట్ ద ప్రైమరీ. ఒక పర్పస్ కోసము ఒక పర్టికులర్ రీజన్ కోసము మీరు అది సెకండరీ యూజర్ అంటారు. ఇప్పుడు మీరు చెప్పిన సిచ్యువేషన్లో కూడా హైదరాబాద్ ఈజ్ యువర్ పర్మనెంట్ లొకేషన్ అవుతుంది. అండ్ బెంగళూరు అనేది ఇప్పుడు మీరు పర్మనెంట్గా మూవ్ అయిపోతే దట్ విల్ బికమ్ ఏ పర్మనెంట్.
ఓకే, ఇఫ్ నాట్ దట్ ఈజ్ యువర్ ఓకే లైక్ రీలొకేషన్ కానీ లేకపోతే ఒక టెంపరీ లొకేషన్ కింద ఉంటుంది కమ్యూనికేషన్ అన్నమాట. ఓకే, సో ఈ సినారియోలో మనము యూజర్ మోడ్లో మనం మాడిఫై చేస్తాం అన్నమాట. వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ దిస్ టైప్ ఆఫ్ ద థింగ్స్ అనేవి మనము ఈ కమాండ్లో చేస్తాం జనరల్గా. ఓకే, సో కానీ ఇక్కడ అది తీసుకోవట్లేదు. అదొక్కసారి ఈ పర్టికులర్ థింగ్ అనేది నేను చెక్ చేస్తాను. డిలీషన్ అనేది నార్మల్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఓకే, నౌ యు ఆర్ మూవింగ్ ద కంపెనీ. సో అలాంటప్పుడు ఈ డిలీషన్ని మనము డీకమిషన్ ఆఫ్ యూజర్స్ అంటారు. సో మీరు కంపెనీలో పేపర్ పెట్టేసి మీరు వచ్చిన నెక్స్ట్ డేనే మీ యాక్సెస్లు పోర్టల్స్ అన్నీ కూడా యూ విల్ బి లాస్ట్. సో యూజర్ టెల్ పర్టికులర్ యూజర్. సో ఆటోమేటిక్గా మీరు క్రియేట్ చేసిన /etc పాస్వర్డ్స్లో కానీ /etc షాడోలో కానీ ఇవన్నీ కూడా మీ యాక్సెస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో యు ఆర్ నాట్ గెటింగ్ ద ఎనీ కైండ్ ఆఫ్ యాక్సెస్ ఇన్ టు ద ఎనీ వన్. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కంపెనీలో చేసేది పర్టికులర్ అడ్మిన్ టీమే అయినా దీనికంటూ ఒక సెపరేట్ టీం ఉంటుంది. దాన్ని వీఆర్ కాలింగ్ యాజ్ IAM టీమ్ అంటారు, లేకపోతే UAM టీమ్ కూడా అంటారు, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్. కొన్ని టర్మినాలజీలు మారుతాయి, ఒక్కో కంపెనీలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఓకే, బట్ మోస్ట్ ఆఫ్ ద కామన్ అయితే IAM UAM ఈ రెండు టీమ్స్ ఉంటాయి. ఈ టీమ్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది అంటే ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దట్ వీళ్ళు క్లయింట్తో డీల్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఎమ్ ద కస్టమర్, నేను వచ్చి ఏమన్నాను, సో శశాంక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లాగిన్ టు ద సర్వర్, ఓకే ఒకసారి చెక్ చెయ్యి అని చెప్పాను. ఒక CVAT 1 టికెట్ 2 టికెట్ రైట్ చేశాను. సో మీరు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా ఓకే యూజర్ రిక్వెస్ట్ రైట్ చేశారంటే యూజర్ ఎప్పుడు తప్పులు చెప్పడం అన్న ఒక థాట్లో మనం యూజర్ని చెక్ చేస్తాము. యూజర్ లేడు, ఓకే యూజర్ తెలిసినోడే లేకపోతే పక్క టీమోడో ఎవడో అనుకోండి, మీరు ఏం చేస్తారు, యూజర్ యాడ్ అనేది చేసేస్తారు. సో దెర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఆడిటింగ్ చేసినప్పుడు మీకు ఇవి ప్రాబ్లం అవుతాయి. యాక్చువల్గా లెట్ ఇట్ బి జస్ట్ టేక్ ఎ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. మీరు రన్ చేస్తున్న బిజినెస్, మీరు వర్క్ చేస్తున్న బిజినెస్ నెట్ఫ్లిక్స్ అనుకోండి, నెట్ఫ్లిక్స్ కానీ లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ వెబ్సైట్ అనుకోండి. సో హియర్ ఇదే టైంలోనే ఒక యూజర్ వచ్చాడు, నేను నెట్ఫ్లిక్స్ అనే ఒక పర్టికులర్ వెబ్సైట్ని బ్రౌజ్ చేయలేకపోతున్నాను, నాకు యాక్సెస్ ఇవ్వమని చెప్పాడు. సో సిన్స్ నీకు యూజర్ తెలుసు కాబట్టి మీరు యాక్సెస్ ఇస్తే తను స్ట్రీమింగ్ చేసిన అమౌంట్ అంతా కూడా ఆ పర్టికులర్ 1 మంత్ కానీ 2 మంత్ కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పర్టికులర్ కంపెనీకి లేకపోతే ఆ పర్టికులర్ క్లయింట్కి లాసే కదా, నిజమా కదా? ఓకే, సో కంపెనీ వాడు ఏం చేస్తుంటాడు, ఎవ్రీ క్వార్టర్కు ఎవ్రీ 1 ఇయర్కు ఆడిటింగ్ చేస్తాడు. ఆడిటింగ్ చేసినప్పుడు మీరు కొట్టిన యూజర్ యాడ్ కమాండ్ అనేది వాడికి కనిపిస్తుంది. నథింగ్ వీ కెనాట్ రిమూవ్ ఫ్రమ్ ద లైనెక్స్ సర్వర్స్. లైనెక్స్ సర్వర్స్లో కానీ ఏ ఆపరేటింగ్ సిస్టంలో కానీ నవ్వేడేస్ ఎవ్రీథింగ్ ద పీపుల్ ఆర్ క్యాప్చరింగ్. ప్రతిదీ కూడా డేటా స్టోర్ అయి ఉంటుంది. మీరు ఏదో సింపుల్గా నేను చేసేసాను చేయలేదు అని చెప్పడానికి లేదు. టైం స్టాంప్తో సహా మీరు ఎప్పుడు చేశారు, ఆ షిఫ్ట్లో ఎవరున్నారు అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆ టైంలో వచ్చి పీపుల్ కమ్ అండ్ ఆస్క్ యూ దట్ నువ్వు ఎందుకు చేసావు, డూ యూ హ్యావ్ అప్రూవల్, తను పేమెంట్ చేశాడని అప్రూవల్ ఉందా, లేకపోతే ఇవన్నీ అడుగుతారు. సేమ్ కేస్ విత్ ద డిలీషన్ ఆల్సో. అందుకోసమనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్రియేషన్ అండ్ డిలీషన్ మనము UAM కానీ IAM కానీ టీమ్ యొక్క అప్రూవల్ అనేది అడుగుతాం. వాళ్ళు క్రియేట్ చేయరు కానీ వ్యాలిడేషన్ చేస్తారు. అంటే ఆ యూజర్ పేమెంట్ చేశాడా, హీఈస్ అ జెన్యూన్ యూజరా కాదా, వాళ్ళకి ప్రాపర్ అప్రూవల్స్ ఉన్నాయా, మేనేజర్ అప్రూవల్ కానీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అప్రూవల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా అన్నీ వ్యాలిడేషన్ చేసి దెన్ ఓన్లీ దే విల్ గివ్ ద అప్రూవల్. ఓకే, అందుకోసమనే యూజర్ మేనేజ్మెంట్లో మీరు ఏది చేసినా, సో ఎస్పెషలీ మీకు LVM తర్వాత యూజర్ మేనేజ్మెంట్ చాలా సెన్సిటివ్, చాలా డేంజర్ కూడా. పొరపాటున కూడా తెలిసి కానీ తెలియకుండా కానీ అప్రూవల్స్ లేకుండా మనకు తెలిసినోడు మనతో బ్రేక్ వచ్చేవాడు అని చెప్పి పొరపాటున కూడా ఒక యూజర్ని క్రియేట్ చేయకండి, డిలీట్ చేయకండి,
మాడిఫై కూడా చేయకండి. ఎందుకంటే యాక్సెస్ ప్రివిలేజింగ్ ఇవ్వడము అంటే ఒక అన్ఆథరైజ్డ్ యూజర్ని తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టడం అన్నట్టే. ఓకే, సో దానికి బిజినెస్ జస్టిఫికేషన్ వచ్చినప్పుడు మీ జాబ్స్ అనేది ఊడిపోతాయి. సో దెర్ ఈజ్ అ వెరీ సేఫెస్ట్ వేలో ఉండడానికి ఏదైనా మెయిల్ అనేది ప్రూఫ్ అనేది ఉండాలి. మీరు క్రియేట్ చేసినా కూడా ఒక టికెట్ అనేది ఉండాలి. ఆన్ ఫ్లై ఏది చేయకూడదు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ టికెట్ ఆర్ ఒక రిక్వెస్ట్ అనేది ఉండాలి. ఆ రిక్వెస్ట్ ప్రకారమే మీరు క్రియేట్ చేయాలి. హోప్ ఇట్స్ క్లియర్. ఈ పాయింట్ అనేది గుర్తుందా? ఎందుకంటే దీనివల్ల చాలా ఎస్కలేషన్స్ జరుగుతాయి. సో మా ఫ్రెండే, సో యూ హ్యావ్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక డేటాబేస్ వాడు వచ్చి, ఓకే సో మాకు డేటాబేస్ ప్రతిసారి లాగిన్ అవ్వట్లేదు, ప్రివిలేజెస్ ఇవ్వమంటే ఇచ్చాడు, బాగానే జరిగింది. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆడిటింగ్ జరిగినప్పుడు వాళ్ళ మేనేజరు ఆడిటింగ్ టైంలో నువ్వు ఎందుకు ఇచ్చావని చెప్పేసి క్లయింట్ దగ్గర పెద్ద ఎస్కలేషన్ జరిగి ఆల్మోస్ట్ జాబ్ పోయే సిచ్యువేషన్కి వచ్చింది. బట్ సిన్స్ హీ ఈస్ డూయింగ్ గుడ్, ఒక కైండ్ ఆఫ్ భయంకరమైన ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చి వదిలారు. బట్ పొరపాటున ఏదన్నా జరిగిందంటే, సో ఎందుకంటే తన దగ్గర ఏ ప్రూఫ్ లేదు, ఒక రిక్వెస్ట్తో చేశానని, తను ఒక జెన్యూన్ యూజరా కాదా అని ఎటువంటి ప్రూఫ్ లేదు. అలాంటి సిచ్యువేషన్లో హీఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు టేకప్ ఎనీ కాల్. సో అందుకే చెప్తున్నాను, ఏది చేసినా 1 నిమిషం లేట్ అయినా పర్వాలేదు, కానీ అప్రూవల్స్ ఉండాలి కంపల్సరీగా. ఓకే, మీకు ఏదైనా కూడా టికెట్ కానీ చేంజ్ కానీ ఏదో ఒకటి ఉండాలి. వితౌట్ దట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. హోప్ ఇట్స్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఒక్కసారి యూజర్ మోడ్ ఐఫోన్ క్యాపిటల్ జీ యూజర్ యూజర్ మోడ్ ఐఫోన్ ఏ ఓకే, స్పేస్ ఐఫోన్ క్యాపిటల్ జీ ఈ మీన్స్ ఇప్పుడు జీ సార్ జీ సార్ జీ ఫర్ గ్రూప్, అదే గ్రూప్ యాడ్ చేయడానికి అన్నమాట. క్యాపిటల్ జీ. ఓకే, క్యాపిటల్ జీ. లైక్ ఇప్పుడు గ్రూప్ నేమ్ మీరు సైన్స్ అని ఇచ్చారు కదా సార్. అర్థమైంది. సో మనం కల్పిస్తున్నామా ఏంటి? సైన్స్ ఇక్కడ యాక్చువల్గా టెస్ట్ ఉందో లేదో. ఫస్ట్ గ్రూప్ నేమ్ ఇవ్వాలనుకుంటా సార్. యాడ్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రకంగా చూద్దాము. టెస్ట్2 అనేది ఉందో లేదో చూద్దాము. అంటే నేను ఏం చేస్తాను, ఐడి టెస్ట్2. ఓకే, ఒక కొత్త యూజర్ని యాడ్ చేస్తాను. అంటే వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ అంటే నేను ఇలా ఇచ్చాను, రైట్? జీ ఇచ్చారు అక్కడ, అంటే కలిపిచ్చాను, ఇండివిజువల్గా కాకుండా వర్క్ చేస్తుంది కదా. ఇప్పుడు వెరిఫికేషన్ నేను ఇందాక కూడా నేను గ్రూప్తోనే ఇచ్చాను. గ్రూప్ మీరు సేమ్ ఇలానే ఇచ్చారు సార్. ఇందాక కూడా గ్రూప్ ఇచ్చి యూజర్ ట్రై చేశాను, యూజర్ ఇచ్చి గ్రూప్ 2 ట్రై చేశాను. ఓకే సార్. యాక్చువల్ అయితే ఆ కమాండ్ నాకు కొంచెం ఐడియా ఉంది, ఒకసారి మామూలుగా అయితే ఆబ్వియస్లీ ఇక్కడ మనము అంటే థింక్ ఏంటంటే ఇక్కడ మనము ఐడి టెస్ట్ కొట్టామనుకోండి, సారీ ఐడి టెస్ట్2. ఓకే, ఇక్కడ మనకు టెస్ట్2 ఉంది. సారీ, ఇక్కడ మనము టెస్ట్2 ఓకే సైన్స్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు సైన్స్ అనేది అటాచ్ ఉంది, క్యాపిటల్ జీ అంటే. ఓకే, సేమ్ కమాండే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్మాల్ జీ ఇస్తే ఇక్కడ స్మాల్ జీ కూడా వర్క్ చేయాలి యాక్చువల్గా. లెట్ వి గో విత్ ఈ రకంగా చూద్దాం. మీరు చెప్పినట్టు స్మాల్ జీ సైన్స్ ఓన్లీ సైన్స్ కాకుండా టెస్ట్ గ్రూప్. క్యాపిటల్ జీ వర్క్
ఇక్కడ దీనికి కూడా మనం మార్చొచ్చు యాక్చువల్గా. ఇక్కడ ఇది దిస్ ఇస్ అ ప్రైమరీ రైట్, టెస్ట్ 2 ఉంది. ఈ గ్రూప్ ఐడిని కూడా మనము ఒక్క నిమిషం క్యాపిటల్ జీ చదువు. టెస్ట్ గ్రూప్ ఇదే మారింది. స్మాల్ చేద్దాం. గ్రూప్ ఐడి చేంజ్ చేయాలనుకుంటే గ్రూప్ మోడ్ -G ఆ ఐడి కాదు, 10 ఇది చూడండి, మూడో వస్తుంది. అంటే మనకి ప్రైమరీ గ్రూపు సెకండరీ గ్రూపు ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిక్వెస్ట్లు ఎలా వస్తుంటాయంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి నేను ఒక్కొక్క టీంలో కొత్తగా జాయిన్ అయ్యాను. ఓకే, సో నా దగ్గర ఒక కొలీగ్ ఉన్నాడు. లెట్ ఇట్ బి యూజర్ యాడ్ టెస్ట్ 3 అనేది తీసుకుందాం. ఓకే, యూజర్ మోడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ జీ, స్మాల్ జీ తీసుకుందాం, స్మాల్ జీ. ఓకే, ఇది టెస్ట్ గ్రూప్ అండ్ టెస్ట్ 3. సో ఐడి టెస్ట్ 3. ఈ పర్టికులర్ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ 2 అనేవాడు పాత ఇంజనీర్ అనుకోండి. ఓకే, టెస్ట్ 2 అనేవాడు పాత ఇంజనీరు లేకపోతే కొత్త ఇంజనీరు. కంపారిజన్ చేసినప్పుడు మనకి యాక్సెస్లు అనేవి ఇక్కడ జీ ఈ రకంగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అ పార్ట్ ఆఫ్ లైనక్స్ టీమ్, కానీ నీకు VMware కూడా సంబంధించి యాక్సెస్ రావాలి కదా. ఆ VMware గ్రూప్ను కూడా అటాచ్ చేస్తారు. అప్పుడే నీకు VMwareలో లాగిన్ అయ్యే ఆప్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అ పార్ట్ ఆఫ్ నెట్వర్కింగ్ టీమ్ యాక్సెస్ కూడా కావాలి. సో దానికి సంబంధించిన గ్రూప్ కూడా ఇక్కడ అటాచ్ చేస్తారు. సో ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీ అన్నీ కూడా మనం కంపేర్. అందుకే మనం ఎప్పుడు కూడా యూజర్ మేనేజ్మెంట్లో ఎప్పుడన్నా ఒక యూజర్ వచ్చి నాకు యాక్సెస్ లేదు, నాకు పర్టికులర్ థింగ్ అనేది యాక్సెస్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా క్లోన్ ఆఫ్ ద యూజర్ అడుగుతాం. అంటే ఆ పర్టికులర్ టీంలో ఎవరో ఒక యూజర్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను పాత యూజర్ అనుకోండి. ప్రజెంట్కి అయితే మనం రివర్స్లో చేసాము. జస్ట్ ఇన్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి ఇతను పాత యూజర్ అనుకోండి. ఈ పాత యూజర్కి ఉన్న యాక్సెస్ ఈ కొత్త యూజర్కి ఉన్న యాక్సెస్ వ్యాలిడేషన్ చేస్తాము. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ పాత ఉన్న యూజర్కి పర్టికులర్లీ ఈ పర్టికులర్ సైన్స్ అనే గ్రూప్ అడిషనల్గా అటాచ్ అయ్యింది. కానీ ఈ పర్టికులర్ యూజర్కి ఏమైంది, సైన్స్ అనే ఒక పర్టికులర్ గ్రూపు అటాచ్ అయ్యి లేదు. సో మనం అప్పుడు ఏం చేస్తాం, మనం డైరెక్ట్గా అటాచ్ చేయము. సో మనం ఐడెంటిఫై చేసాం కదా అని చెప్పేసి మనం ఏదో అటాచ్ చేసాము. మనం ఏం చేస్తాము, వీఆర్ ఇన్ఫార్మింగ్ టు ద టీమ్. అంటే బాస్ మీరు ఇచ్చిన పాత యూజర్కి మీరు ఇచ్చిన పర్టికులర్ అంటే యాక్సెస్ ఉన్న యూజరు యాక్సెస్ లేని యూజర్కి ఇది డిఫరెన్స్ ఉంది. సో ఈ పర్టికులర్ గ్రూప్కి మీరు ఆథరైజ్డ్ పర్సన్ అని గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ యువర్ మేనేజర్ ఆర్ రెస్పెక్టివ్ టీమ్. అప్పుడు మేము ఒక యూజర్ని అటాచ్ చేస్తాము అని మనము యూజర్ దగ్గర పర్మిషన్స్ అనేవి ఈ రకంగా తీసుకుంటాం. అర్థమైందా? హోప్ ఇట్స్ క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా శశాంక్? ప్రతిసారి సర్వర్ డే అవకాశమే ఉంటుంది. ఎప్పుడు కూడా యూజర్ ఒక సర్వర్ కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు అంటే మనం ఎప్పుడు ఆలోచించేది ఏంటి, సర్వర్ పింగ్ అవ్వట్లేదు, సర్వర్ డౌన్ ఉంది, లేకపోతే యూజర్ యాక్సెస్ పాస్వర్డ్ పనిచేయట్లేదు అనుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్ వన్, ఆ యూజర్ ఆ పర్టికులర్ గ్రూప్లో కూడా ఇక్కడ యూజర్ పనిచేస్తూ ఉన్నాడు, యూజర్ పర్టికులర్ గ్రూప్లో యాక్సెస్ చేస్తున్నాడు. బట్ తను ఏది రిక్వెస్ట్ చేస్తున్నాడో ఆ పర్టికులర్ పోర్టల్, వెబ్ పోర్టల్ లేకపోతే పర్టికులర్ థింగ్స్లో తనకు ఆథరైజ్డ్ యూజర్ కూడా అయ్యి ఉండకపోవచ్చు. దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, బై యూజింగ్ ద ఐడి యూజర్తో ఐడెంటిఫై చేసి తనతో పాటు ఏమన్నా క్లోన్ సర్వర్స్ లేకపోతే క్లోన్ యూజర్ వాళ్ళ టీంలో యాక్సెస్ ఉన్న వాళ్ళతో కంపారిజన్ చేస్తాము. ఓకే, కంపారిజన్ చేస్తే కానీ మనకు అర్థమవుతుంది. హోప్ ఇట్స్ క్లియర్.
సతీష్ గారు అర్థమైందా? హలో దీపమా, సార్ కొంచెం కాన్సెప్ట్ అయితే అర్థమైంది. జనరల్గా అయింది కదా. ఇప్పుడు మీరు ఒక సర్వర్ లాగిన్ ఆ, అవ్వబోతున్నారంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉండొచ్చు. సర్వర్ డౌన్ అయి ఉండొచ్చు, మీ నెట్వర్క్ కరెక్ట్ ఉండకపోవచ్చు. ఓకే, ఇంకో ఆప్షన్ ఏంటి? దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద అనదర్ ఆప్షన్. అంటే మీ పోర్ట్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ పర్టికులర్ గ్రూప్. అంటే నేను ఈ పర్టికులర్ VMwareని నేను యాక్సెస్ చేయలేకపోతున్నాను, లాగిన్ అవ్వలేకపోతున్నాను అంటే బికాస్ మై యూజర్ ఐడి ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే, సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్. సో అదే రకంగానే, సో ఈ రకంగా మనం యూజర్ యాడ్, యూజర్ డిలీట్, యూజర్ మోడ్ అనే ఈ 3 కమాండ్స్ అనేవి మనం ప్రైమరీగా ఈ టైప్ ఆఫ్ యాక్షన్స్లో అనేది చేస్తాం. సో కమింగ్ టు ద బుల్లెట్ ఆఫ్ ద పాయింట్స్, యూజర్ యాడిషన్ కానీ, డిలీషన్ కానీ, క్రియేషన్ కానీ ఏది చేసినా ప్రైమరీగా వీ నీడ్ టు హ్యావ్ ఏ స్పెషల్ రిక్వెస్ట్ ఉండాలి, అప్రూవల్స్ ఉండాలి. అండ్ మీన్ వైల్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఛాన్స్, ఎప్పుడన్నా ఒక యూజర్ వచ్చి ఏదైనా పని చేయట్లేదు, వర్క్ అవ్వట్లేదు అని చెప్పినా కూడా వీ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ ఏం ఎర్రర్ వస్తుంది, ఏ టైంలో వస్తుంది, వాట్ ఎగ్జాక్ట్లీ హీ ట్రైడ్, ఫ్రమ్ వేర్ హీ ట్రైడ్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇంటర్వ్యూ టైంలో కూడా అడిగినప్పుడు మీరు డైరెక్ట్లీ డోంట్ గో ఫర్ ద సొల్యూషన్. ఫస్ట్ యూ నీడ్ టు మెన్షన్ దట్. సి, మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టు కలెక్టింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. అది ఏ ఇష్యూ అన్నా కావచ్చు, LVM పని చేయట్లేదా, ఏదైనా పని చేయట్లేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కలెక్టింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఎప్పటి నుంచి పని చేయట్లేదు, ఏం ఎర్రర్ కోడ్ వస్తుంది, ఏ టైం నుంచి ట్రై చేస్తున్నావు, అండ్ అది నీకు మాత్రమే వస్తుందా, మీ టీంలో ఎవరికన్నా వస్తుందా, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెకండరీ థింగ్ ఇస్ దట్ వ్యాలిడేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద స్టెప్స్. వ్యాలిడేషన్ అంటే ఆ యూజర్ నిజంగానే ఉన్నాడా లేదా, నిజంగా ఎర్రర్ వస్తుందో లేదా, ఏమన్నా పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోయిందా లేదా, లేకపోతే హీఈస్ నాట్ ఆ పర్టికులర్ గ్రూపా కాదా, ఈ వ్యాలిడేషన్ అనేది చెక్ చేస్తాం. అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ దట్ వ్యాలిడేషన్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయం డైరెక్ట్గా. వీఆర్ గోయింగ్ టు ఇన్ఫార్మ్ టు ద టీమ్, రెస్పెక్టివ్ టీమ్ మెంబర్ కానీ ఇన్ఫార్మ్ చేసి అప్రూవల్ వచ్చిన తర్వాత దెన్ యు ఆర్ గోయింగ్ విత్ ఇంప్లిమెంటేషన్ అండ్ పోస్ట్ వ్యాలిడేషన్స్ అనేవి చేస్తాం. సో దిస్ క్వశ్చన్ అండ్ దిస్ ఆన్సర్ ఈజ్ ద స్టాండర్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ టోపాలజీ. ఏ టైప్ ఆఫ్ ఇష్యూ ఉన్నా మీరు ప్రాసెస్ చేసే స్టాండర్డ్ మెకానిజం ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఓకే, హోప్ ఇట్స్ క్లియర్. సో అదే రకంగానే మనకి యూజర్ మేనేజ్మెంట్లో దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ ఈజ్ కాల్ ఓకే పర్మిషన్స్. సో పర్మిషన్స్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ద పర్మిషన్ ఇట్ ఈస్. పర్మిషన్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద పర్మిషన్స్? రీడ్ రైట్. యా, ఏదైనా ఒక పర్టికులర్ ఫైల్కి కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విండోస్లోనే తీసుకున్నప్పుడు, విండోస్లోనే ఏదైనా ఒక ఫైల్ తీసుకున్నప్పుడు డైరెక్ట్గా ఏంటి, నాకు రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ ఈ రకంగా పర్మిషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, రీడ్ ఓన్లీ, హైడ్, అడ్వాన్స్డ్, ఈ రకంగా మనకి పర్మిషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఎవ్రీ వన్ ఏబుల్ టు కెన్ యాక్సెస్, లేదంటే కొంతమంది యాక్సెస్ చేసుకోగలరా, లేకపోతే ఎవరెవరికి యాక్సెస్ ఉండాలి, ఇలాగ స్పెసిఫిక్ థింగ్స్ అనేవి ఉంటాయి. లేకపోతే ఒక పర్టికులర్ గ్రూప్గా, ఓకే పర్టికులర్ మెంబర్స్గా అనేది ప్రతిదీ కూడా అప్డేట్ అయి ఉంటుంది. ఇక్కడ కూడా ఏం చేస్తాము అంటే వెన్ ఎవర్ ఈ పీపుల్ ఆర్ డీలింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ ఒకటి ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్. ఓకే, మీరు ఎల్ఎల్ కమాండ్ కొట్టినప్పుడు యూ విల్ బి సీయింగ్ దట్ ఆల్ డైరెక్టరీస్ అన్నీ కూడా మనకు కలర్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఈ పర్టికులర్ డైరెక్టరీ లెవెల్ కానీ, ఈ పర్టికులర్ ఫైల్ లెవెల్ కానీ పర్మిషన్స్ మనం ఇచ్చినప్పుడు హౌ యు ఆర్ గోయింగ్ టు గివ్ ద పర్మిషన్స్ అంటే మేజర్లీ వీఆర్ యూజింగ్ ద సమ్ సార్ట్ ఆఫ్ ద పర్మిషన్ కమాండ్స్ అనేవి ఇచ్చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ థింగ్ ఈజ్ దట్ మీరు ఏదన్నా ఒక పర్టికులర్ యూజర్లో మీరు ఇవ్వాలి అనుకున్నప్పుడు దిస్ ఆర్ ద 3 పర్మిషన్ టర్మినాలజీస్ అనేవి మనం ఎక్కువ వాడతాం. ఒకటి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్. సో లైనక్స్ ఈజ్ సపోర్టింగ్ 2 టైప్స్ ఆఫ్ ద మెకానిజం. ఒకటి మీరు న్యూమరికల్ ఫార్మేట్లో ఇచ్చినా పర్వాలేదు, ఆర్ ఆల్ఫాబెటికల్ ఫార్మేట్లో ఇచ్చినా పర్వాలేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఫైల్ని
డిస్ప్లే చేసినప్పుడు ఓకే దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ ద నేచర్ యూజర్ గ్రూప్ అదర్ అనే ఒక 3 టైప్స్ ఆఫ్ ద థింగ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ యూజర్, ఇది గ్రూప్ ఓకే లేక అదర్స్. ఈ టైపు మీకు 3 టైప్స్ ఆఫ్ ద థింగ్స్ అనేవి ఉంటాయి. యూజర్ ఈజ్ నథింగ్ బట్ అనే ఇండివిజువల్ ఇంజనీర్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి నాకు సంబంధించి ఐఎమ్ ద వన్ ఆఫ్ ద యూజర్ ఓకే లెట్ ఇట్ బి ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ లైనక్స్ టీమ్. సో బీయింగ్ ఎ యూజర్ అంటే నాకు మాత్రమే ఏ యాక్సెస్ ఉంది. 7 అంటే ఏంటి ఇక్కడ 4 + 2 + 1 = 7. సో బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ మా గ్రూప్లో మాత్రము అందరికీ 7 యాక్సెస్ లేదు, ఓన్లీ రీడ్ అండ్ రైట్ యాక్సెస్సే ఉంది అంటే 6 ఉంది. అంటే లైనక్స్ టీంలో ఓన్లీ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ ఉన్నది ఎవరికి, నాకు మాత్రమే, ఆర్ స్పెసిఫిక్ యూజర్ ఓకే. అండ్ అదర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అదర్స్ అంటే ఎవరు, ప్రాబబ్లీ ఇందాక నేను చెప్పినట్టు లెట్ ఇట్ బి యువర్ పార్ట్ ఆఫ్ నెట్వర్కింగ్ టీమ్, లేకపోతే యువర్ పార్ట్ ఆఫ్ లైనక్స్ టీమ్, మీరు VMware టీమ్ కూడా యాక్సెస్ కావాలి. యూ విల్ ఫాల్స్ ఇన్ టు ద అదర్స్ దానిలో కూడా మీకు ఏ పర్టికులర్ పర్మిషన్స్ కావాలో ఆ పర్టికులర్ పర్మిషన్స్ అనేవి టైం బీయింగ్ ఇది పర్టికులర్గా ఒక టైం అలాట్మెంట్ అనేది ఉంటుంది. మీకు సంవత్సరాలు ఇలా ఉండవు, మేబీ 1 month 2 months 3 months లేకపోతే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ 1 year ఆ టైం వరకు మాత్రమే ఉంటుంది. ఎవ్రీ టైమ్స్ ఇట్ విల్ గో ఫర్ ద ఆడిట్ అంటే మీ మేనేజర్ అప్రూవల్ కోసం వెళ్తుంది. మీ మేనేజర్ అప్రూవ్ చేస్తేనే మీకు ఆ ఎన్విరాన్మెంట్కి యాక్సెస్ అనేది వస్తుంది ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ హియర్ మేజర్లీ వీఆర్ యూజింగ్ ద 3 types ఆఫ్ ద కమాండ్స్ అనేవి వాడతాం. మనం కమాండ్స్ పరంగా ఫస్ట్ విందాము, తర్వాత అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఒకటి CHOWN చేంజ్ ద ఓనర్షిప్. చేంజ్ ద ఓనర్షిప్ అంటే ఏంటి బేసిక్గా, సో బేసిక్గా ఏదైనా ఒక ఫైల్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఫైల్ కానీ డైరెక్టరీ కానీ ఏదైనా ఉన్నప్పుడు దానికి సంబంధించిన పర్మిషన్స్ మనము చేంజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే లెట్ మీ ఓపెన్ ఎ ఫైల్ హియర్. ఇక్కడ మనకు ఉబేర్ అనేది ఒక పర్టికులర్ డైరెక్టరీ ఉంది. లెట్ ఇట్ బి ls-ld స్పేస్ ఉబేర్ అనేది కొట్టాను. కొడితే ఈ పర్టికులర్ డైరెక్టరీ అనేది వినిపించింది. యూ కెన్ సీ దట్ హియర్ దిస్ ఈజ్ ద డైరెక్టరీ ఓకే. దీనికి సంబంధించి పర్మిషన్స్ అనేవి ఇక్కడ లిస్ట్ అవుట్ అయి ఉన్నాయి ఓకే. ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ దిస్ ఈజ్ ద ప్రైమరీ యూజర్, దిస్ ఇస్ ద ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ ద పర్టికులర్ డైరెక్టరీ, దిస్ ఈజ్ ద సెకండరీ రెస్పాన్సిబుల్ పర్సన్ ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ పర్టికులర్ LSFNL ఉబర్లో చూసుకుంటే మనకు కొన్ని ఫైల్స్ కూడా ఉన్నాయి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్లియర్ ఇట్ అవుట్. ls-l ఉబర్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నాను ఓకే, సారీ రూట్లో ఉన్నాను. ఐ వాంట్ టు స్విచ్ ఇట్ ఇన్ టు ద ఉబర్. ప్రజెంట్ ఉబర్లో ఉన్నాను. సో ఇక్కడ చూసుకుంటే ద ప్రైమరీ థింగ్ ఇస్ ఒకటి ఉబర్ యొక్క ఉబర్ యొక్క పర్మిషన్స్ ఏమి ఉన్నాయి మనకు అంతకుముందు చూసినప్పుడు ls-d let me go one step back. ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ డైరెక్టరీకి అపాచీ అండ్ టెస్ట్ డెమో 5 అనే 2 గ్రూప్స్ కానీ లేకపోతే 2 పర్టికులర్ పర్సన్స్ కానీ ప్రైమరీ అండ్ సెకండరీ కింద ఉన్నారు. కానీ దాని లోపల ఉన్న అంటే ఆ డైరెక్టరీ లోపల ఉన్న ఫైల్స్కి మాత్రం ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ఓకే అపాచీ అనేవి అలకేట్ అయి ఉన్నాయి ఓకే. సో దెర్ ఈజ్ 2 kinds ఆఫ్ సినారీ. మీరు మిడిల్వేర్ టీమ్తో కానీ అప్లికేషన్ టీమ్తో కానీ పనిచేస్తున్నప్పుడు బేసిక్గా ఇలాంటి నేచర్ ఆఫ్ వర్క్ అనేది వస్తుంది. అంటే డైరెక్టరీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిడి
ఉబేర్ అని కొట్టి ట్రీ అనే ఒక కమాండ్ కొట్టండి. దీనిలో ఇన్ని ఫైల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ పర్టికులర్ ఫైల్స్లో 2 టైప్స్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ మనకు వస్తాయి. ఒకటి ఎంటైర్ థింగ్ మార్చడమా, అంటే ఇంక్లూడింగ్ ఉబేర్తో సహా దాంట్లో ఉన్న డైరెక్టరీస్, సబ్ డైరెక్టరీస్, ప్రతి ఒక్క డైరెక్టరీ కూడా మనకి పర్మిషన్స్ మార్చాలా. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. లేదు అనుకుంటే ఓన్లీ ప్రైమరీ డైరెక్టరీకే మార్చాలా అనేది సెకండరీ థింగ్. ఈ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ అనేది యూజర్ దగ్గర నుంచి మనకు క్లారిటీ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, వన్స్ వీ గెట్ ఎ క్లారిటీ, యూజర్ ఏం చెప్పాడు, ఒక క్లారిటీ అనేది ఇచ్చాడు మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే, ఈ పర్టికులర్ దానిలో ప్రైమరీ డైరెక్టరీ దాని లోపల ఉన్న ప్రతిదీ కూడా తనకు అపాచీ అనే ఉండాలి తప్ప అపాచీ డెమో 5 అనేది ఉండకూడదు అన్నాడు. అలాంటప్పుడు CHOWN చేంజ్ ఓనర్షిప్ -R ఈజ్ నథింగ్ బట్ రికర్సివ్. ఓకే, సో ఇక్కడ ఏంటి, అపాచీ అపాచీ ఉబేర్. సో ఈ రకంగా ఇచ్చాను. సో అంటే నేనేం చేశాను, ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ ద పర్మిషన్. ఫస్ట్ ఇది చూసుకుంటే ఇది మారిందా లేదా, బయట అయితే నాకు మారింది, రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ గోస్ ఫైన్ ఇన్ టు ద అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్. లెట్ వి మూవ్ ఆన్ టు ద ఇన్సైడ్. లోపల కూడా మారిందా లేదా, ఈజ్ ఇట్ క్లియర్? లోపల కూడా అంటే ప్రైమరీ డైరెక్టరీస్, సబ్ డైరెక్టరీస్ ప్రతిదీ కూడా మార్చడానికి మనం -R, మేక్ షూర్ R అనేది వాడతాం. R ఈజ్ నథింగ్ బట్ రికర్సివ్. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఈజ్ అ సిచ్యువేషన్, ఇక్కడ ఏమన్నాడు యూజరు, నాకు దీనికి ఒక్కదానికి మారిస్తే చాలు, నాట్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్, అపాచీ, let it be test group అనేది మార్చమన్నాడు. అంటే దీనికి ఒక్కదానికే. సో ఇక్కడ చూస్తే ఓన్లీ ప్రైమరీ గ్రూప్కి మాత్రమే పర్మిషన్స్ అనేవి మారాయి. ఇవ్వడ పాయింట్ రైట్, ప్రైమరీ గ్రూప్కి మాత్రమే చేంజెస్ అనేవి జరిగాయి, నాట్ ఫర్ ద ఎవ్రీథింగ్. సో రెస్ట్ ఆఫ్ ద గ్రూప్ అన్నిటికీ కూడా పర్మిషన్స్ అనేవి అలాగే ఉన్నాయి, నథింగ్ బట్. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ద సినారియో. మనం ఎప్పుడన్నా కూడా ఇక్కడ ప్రైమరీ థింగ్ ఏంటి, యూజర్ మన దగ్గరకు వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తను టెక్నికల్ పర్సనే అయి ఉండాలని లేదు, నాన్ టెక్నికల్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. తన దృష్టిలో మేబీ తన మైండ్లో మొత్తం అంతా మారాలి అని ఉండొచ్చు, కానీ అది మనకు చెప్పడు. ఓన్లీ ఈ ప్రైమరీ డిస్క్ గురించో ఫోల్డర్ గురించో చెప్తాడు. అందుకోసమని వీ షుడ్ నాట్ బిలీవ్ ద యూజర్స్ ఆర్ అప్లికేషన్ టీమ్స్. 1-2 సార్లు మీరు అప్రూవల్ లేకపోతే మెయిల్ కన్ఫర్మేషన్, ఏ ఫోల్డర్కి ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, ఏ యూజర్ ఇవ్వాలి అన్న ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ తీసుకొని ఇవ్వాలి. సో ఇప్పుడు మన దృష్టిలో ఇక్కడ చూస్తే చాలా సింపుల్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటర్నల్గా అపాచీ అని కాకుండా ఓకే వేరే ఏమన్నా ఉన్నాయనుకోండి, అది మీ పేమెంట్ గేట్వే సర్వర్ అప్లికేషన్ అనుకోండి, ఆటోమేటిక్గా మీకు లాగిన్ అవ్వకుండా ఉండొచ్చు, లేకపోతే యాక్సెస్ ఇష్యూస్ రావచ్చు, లేకపోతే ఈ టైప్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ అనేవి కూడా వస్తుంటాయి ఇన్ ప్రొడక్షన్లో. అందుకోసమనే ఏం చేస్తారు అంటే, యాక్సెస్ సంబంధించి ఏదైనా మనం చేసినప్పుడు 1-2 సార్లు వీ నీడ్ టు బి మేక్ షూర్ ఆన్ ద సబ్జెక్ట్. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈజ్ ఇట్ క్లియర్?